వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విపాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను అహ్మదాబాద్లో ఉన్నా, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు 11:30 అవుతుంది టైం అయితే. సో ఈరోజు సాటర్డే 28 డిసెంబర్. ఇది గుమాగాం బిఆర్టీ స్టేషన్ అన్నమాట, స్టాప్. సో ఊరికే తీసుకొచ్చిన మా ఫ్యామిలీకి, మా రిలేటివ్స్ని తీసుకొచ్చిన ఇటు సైడ్ అయితే. సో టీ తాగుదాం ఫస్ట్ అని అంటున్నారు. దాని తర్వాత నేను మెయిన్గా టెంపుల్కి తీసుకొచ్చిన. సో ఇక్కడ టెంపుల్స్ అంటే సూపర్గా ఉంటాయి. అటు సైడ్ ఉంటుంది టెంపుల్ మన ఆపోజిట్లో. సో అది నేను మీకు చూపిస్తాను. టీ తీసేసుకున్నా చూడండి, 10 రూపీస్ ఉంటుంది. ఈ బస్సెస్ ఇటు నుంచి వెళ్ళిపోతాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు. సో అక్కడ మా వదిన తీసుకుంటుంది, ఏమో ఉంది ఫుడ్, 20 రూపీస్ అంట. సో ఇది చూసుకుంటే ఇది ఇలా ఉంది. వాసన సైడ్ వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద టెంపుల్. అండ్ ఇక్కడ లేక్ ఉంది ఒకటి. సో ఆ లేక్ సైడే వెళ్తున్నాం మనము. సో ఎదురుగా చూసుకుంటే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. సో నేనే షాక్ అయిపోయినా. అక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే అమూల్ సంబంధించిన షాప్ ఉంది. సో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చాలామంది ఇక్కడ వాకింగ్ జాగింగ్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తూ ఉంటారు అనమాట. సో ఇది లేక్ వ్యూ గార్డెన్ టైప్ రాస్తున్నారు వీళ్ళైతే. చైర్స్ ఉంటాయి ఇలాంటివి కూర్చోడానికైతే. నేను మీకు మెయిన్ వ్యూ చూపిస్తాను చూడండి. దీని చుట్టూ మొత్తము జాగింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైంలో. సో ఇది మెయిన్గా చూసుకుంటే టెంపుల్ అక్కడ ఉంది, అమ్మవారి టెంపుల్. నేను ఒకసారి దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తా. దర్శనానికి ఇప్పుడు వెళ్తాం మనము. వెళ్తే నేను చూపిస్తాను లోపలికి వెళ్తే. సో ఇదంతా చుట్టూ ఉన్న వ్యూ. మెయిన్గా మొత్తం వాకింగ్ చేస్తూ ఉంటారనమాట చుట్టూ మొత్తము. సో చాలా పాతది. ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉంటాయి అన్నమాట. సో మనం వచ్చినప్పుడు మంచిగా ఉయ్యాలలు ఊక్కుంటా, అంటే మన పిల్లలు ఉంటే పిల్లల్ని కూర్చోబెట్టాలి. పెద్దోళ్ళు కూర్చుంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మన హైదరాబాద్లో అయితే అలాగే చేస్తారు. సో అట్లా కాకుండా పిల్లల్ని కూర్చొనివ్వాలన్నమాట. సో చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా రావాలనుకుంటే కంపల్సరీ ఒకసారి రండి. నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ. ఇది అహ్మదాబాద్లోని అవుట్స్కట్స్ ఏరియా అనమాట. అవుట్స్కట్స్లో ఉంటుంది. సో మొత్తం అయితే కానీ చుట్టూ తిరుగుతున్నట్టు టెంపుల్ మనకి ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది గడ్డి కాకుండా లేకపోతే టైల్స్ వేయకుండానే ఇలాగే వదిలేశారు మట్టిలాగా. చాలామంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే వెహికల్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు దీని మీదకి. సో ఇక్కడైతే గుడిసెలు కట్టుకున్నారు. ఇవన్నీ నాట్ లీగల్. ప్రెజెంట్ వీఆర్ ఎట్ టాయిలెట్స్. యాక్చువల్లీ చాలా అక్కడి నుంచి వాక్ చేస్తూ వచ్చేసాను అనమాట. సో వస్తే ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ కనిపిస్తుంది టెంపుల్ది. అండ్ స్ట్రైట్కి వెళ్తే జెంట్స్ వాష్రూమ్ ఇటు సైడ్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళంగానే సో రైట్ సైడ్ లేడీస్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా మంచి విషయమే అదైతే. ఇది జెంట్స్ది. సో వాష్రూమ్స్ దగ్గర ఉన్నాం మనము. లేడీస్ వాష్రూమ్ అటు సైడ్ ఉంది. సో జెంట్స్కి ఇటు సైడ్ అనమాట. గుజరాతీలో రాసి ఉంటుంది. నేను చెప్పాను కదా, గుజరాతీలో చాలా చోట్ల రాసి ఉంటుంది. ముస్లిమ్స్ కూడా ఇక్కడ గుజరాతీలోనే రాస్తారనమాట. ఇక్కడ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, నైట్లో వచ్చినప్పుడు. సో ఇవి చాలా డేంజరు. ఇక్కడే ఉన్నాయి అన్నమాట. బ్లాక్ కలర్ ఫేస్ అన్నమాట. చూడండి లైన్గా ఉన్నాయి. ఏమన్నా చేతిలో కనిపిస్తే లాక్కొని వెళ్ళిపోతాయి. చూడండి అది ఎంత పెద్దది. చాలా పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి యాక్చువల్లీ. అవి ఆ చెట్ల మీద నుంచి జంప్ చేస్తున్నాయి. ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసింది ఇందాక ఒకటి. అక్కడ చూడండి ఎట్లా కూర్చున్నాయి. ఇలాంటిది ఏదన్నా ఉంటే అవి లాక్కోవడానికే చూస్తాయి అనమాట. అటి పండ్లు కానీ ఏమన్నా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. సంచులు లాంటివి కనిపిస్తే చూడండి, నా ముంగలే నించుంది ఇదైతే. సో
చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. టెంపుల్కి మేము చాలా నియర్ బై ఉన్నాము, చూడండి దగ్గర ఉన్నాము. అది అమ్మవారి టెంపుల్ సూపర్ ఉంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ పూజ అవుతూ ఉంటుంది అనమాట, ఆరతి చాలా బాగుంటుంది. సో వాటర్ అయితే కొంచెం అంత హైజీనిక్గా కనిపించట్లేదు, వాటర్స్ అయితే. వాటర్ మధ్యలో ఉంటుంది టెంపుల్. ఇక్కడ చూసుకుంటే రాస్తున్నాయి అన్నమాట గుజరాతీలో, చూడండి ఇలా రాసుంటుంది. కానీ టెంపుల్ అయితే 12 అయిపోయింది కాబట్టి మేబీ క్లోజ్ ఉందేమో. సో అక్కడైతే క్లోజ్ ఉంది, ఏం చేయలేము. ఇప్పుడు 12 అవుతుంది కదా టైము, సో క్లోజ్ పెట్టేశారు టెంపుల్. చూడండి ఫ్రంట్ వచ్చేసిన, బట్ 12 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి 12 o'clockకి. సో అదే విధంగా ఇది కూడా క్లోజ్ ఉంది. అంటే 4-4:30 ఆ టైంకి, 5 ఆ టైంకి వస్తే అప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు. లోపల చూసుకోవచ్చు టెంపుల్. ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ ఉంది. సో ఇక్కడే అనమాట, ఇలా వస్తే మనం ఇదే గేట్. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ టెంపుల్ ఆల్సో ఈజ్ దేర్ గేట్. వీ కెన్ కమ్ ఫ్రమ్ హియర్ ఆల్సో. దేర్ ఈస్ సెవెరల్ గేట్స్ ఎట్ ఆల్ ద మూమెంట్ అనమాట. సో చూసుకుంటే చుట్టూ ఇలా ఉంటుంది, అక్కడ ఒక్కొక్క చోట గేట్స్ ఉంటాయి. ఆ విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో వచ్చాము, చూడండి ఫ్రంట్ నుంచి ఎంత బాగుందో. సో సూపర్గా ఉంది. ఇంకొంచెం వెళ్ళి చూపిస్తాను నేను మీకు. నైట్ ఆరతి బాగా అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడైతే క్లోజ్ ఉంది చూడండి టెంపుల్. ఇవి ఓపెన్ పెట్టారు బాగానే, మన టైం బండ్లో కూడా పెట్టారు ఇంత మంచిగా. ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం వీళ్ళు అక్కడ మట్టిలాగా కాకుండా ఇలా ఫుట్పాత్ టైప్ రెడీ అయితే చేసిండ్రు ఇటు సైడ్. అండ్ మనం మొత్తం చుట్టూ తిరుగుతుంటే ఇట్లా ఉంటాయి అన్నమాట, కూర్చోడానికి అయితే మొత్తం బందోబస్తు ఉంటుంది బాగానే. చాలామంది ఈవినింగ్ టైంలో అయితే వాకింగ్ జాగింగ్కి చాలామంది వస్తూ ఉంటారు. అటు సైడ్ ఏదో కృష్ణుడిది టెంపుల్ ఉంటుంది, ఇటు సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. దీని సరౌండింగ్స్లో కూడా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఆ టెంపుల్స్ కూడా ఇక్కడ నుంచే చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి 12 o'clockకి అన్ని టెంపుల్స్ క్లోజే ఉంటాయి ఎప్పుడైనా. ఇక్కడే కాకుండా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము టెంపుల్స్ 12 o'clockకి క్లోజ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి తీస్తున్నా లెఫ్ట్ యాంగిల్ నుంచి. ఇక్కడ కూడా టెంపుల్ ఇది. ఇక్కడైతే చూసుకుంటే కొంచెము నేరోగా ఉంది, అటు సైడ్ కొంచెమన్నా వైడ్ ఉండే, ఇక్కడ నేరోగా ఉంది మొత్తం ప్లేస్ అయితే. సో చూడండి, ఇది ఒక్కటే చూపిస్తున్నానని మీరు బోర్ కొడుతుందని నాకు కామెంట్ చేయొద్దు. సో ఏం పని లేదా, ఇదే చూపిస్తా ఇదే అంటే. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుంది అసలు. సో ఏంటంటే గుజరాత్లో టెంపుల్స్ స్ట్రక్చర్స్లో ఎంత సూపర్గా ఉంటాయంటే మన సౌత్ ఇండియాలో ఎలా ఉంటాయో ఆ టైప్లోనే ఉంటాయి అన్నమాట చాలా టెంపుల్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ లవర్స్ మాత్రం ఎక్కడ పోయినా కనిపిస్తూనే ఉంటారు మనకి, అది క్యాజువల్ అయిపోయింది. ఇంతే చూడండి లేక్ గార్డెన్. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ